మీకు తెలీదా బాబాయ్, సందీప్కి కానీ వాళ్ళ అమ్మగారి కానీ మా నాన్నగారంటే పడదు కదా. అలాంటి సందీప్ మా నాన్నగారికి దగ్గర అవుతారంటావా బాబాయ్? ఐశ్వర్య, ఓ పని చేద్దాం. ఆ సందీప్తో నేను మాట్లాడతాను. అతను నా మాట వింటాడు. ఒక రకంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఇదే అనుకో బాబాయ్. కీర్తన, నువ్వు ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాచలేదు. అలాంటిది ఎంతో ముఖ్యమైన విషయం అంజలి మ్యాటర్. అదెందుకు దాస్తున్నావు? ఆలస్యమై అంజలికి ఏదైనా జరగనందే జరిగితే తెలిసి మౌనంగా ఉన్నందుకు ఆ పాపంలో నీకు భాగమున్నట్టు అవుతుంది. చెప్పు, అంజలికి జరగబోయే ప్రమాదం ఏమిటి? ఏంటంజలి, ఆశ్చర్యపోతున్నావా? నిన్నటి వరకు నీతో నానా చాకరీ చేయించాం. ఇప్పుడు మేము నీకు సాయం చేయాలనుకుంటున్నాం. నువ్వే గెలిచావంజలి. మేము నిన్నెన్ని మాటలన్నా ఓర్పుగా భరించావే తప్ప మమ్మల్ని శత్రువులా ఎప్పుడు చూడలేదు. వాళ్ళలో ఇంత మార్పు ఎలా సాధ్యం? ఏదో కొత్త నాటకం మొదలుపెట్టారు. నమ్మించి గొంతుకోయాలని అనుకుంటున్నారు. అందులో రవి మామూలు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. వాడు తలుచుకుంటే ఎలాంటి దుర్మార్గానికైనా నాంది పడుతుంది. బహుశా అందుకేనేమో వీళ్ళని మంచిగా ఉండమని చెప్పి ఉంటాడు. ఈ కుట్రని ఎలా బద్దలు చేయాలి? అసలు వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో ఎలా తెలుసుకోవడం? ఎదురుగా ఉన్నది పాము అని తెలుసు, కానీ ఆ పాము కాటు నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. అయినా ప్రయత్నిస్తాను. రేపటి నుంచి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆదిత్య గారు వచ్చే వరకు నేనేం చేయాలి? ఏమే రత్తాలు, పనిమానేసి ఎక్కడికి వెళ్ళావేనేనా? ఆ సాటిదాన్ని కొల్లి కాలిపోతున్నదని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళానమ్మా. అందుకే నిన్న రాలేపోయానమ్మా. అంతేనే, చంటిదానికి జ్వరం, పెద్దదానికి విరోచనాలు. రోజుతో కొత్త కారణం పుట్టుకొస్తుంది నీకు. ఇంకోసారి పనిమాను, అప్పుడు చెప్తా నీ సంగతి. చిచి, దొంగ వేషాలు, దొంగెత్తులును. ఈ పని వాళ్ళంతా ఇంతే. మమ్మల్ని కాల్చుకు తినడానికే వస్తారు. చిచి, దిక్కుమాల సంత, దిక్కుమాల సంత. అబ్బా విజయ, దాన్ని ఎందుకే అలా ఆడిపోసుకుంటావు? పిల్లకి జ్వరం వచ్చిందని నిన్నే చెప్పింది కదా, ఆసుపత్రికి వెళ్ళిందేమో. ఓహో, దానికి నువ్వు వత్తాసా? అది తలలు మార్చేంత తెలివైంది. ముందు జాగ్రత్తగా ముందు రోజే అలా అబద్ధం చెప్పింది. మనుషుల్ని నమ్మటం నీకు ఎప్పటికీ రాదే విజయ. పైగా నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఇలాంటి సమయంలోనే నువ్వు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రశాంతత అదెలా ఉంటుంది? అసలు అలాంటి అవకాశం నాకుందా? నువ్వు కావాలనుకుంటే, కొన్ని ఆవేశాలు ఆలోచనలు మానుకుంటే ప్రశాంతత అదే దొరుకుతుంది విజయ. కలిగించుకునేలా చేస్తున్నారుగా మీరు. మేమేం చేసామే? నువ్వెప్పుడు మీ అల్లుడు గారిని వెనకేసుకొస్తావు. ఆయన చేసే తప్పు పనులన్నీ నీ గొప్ప పనులా కనిపిస్తాయి. ఎప్పుడు ఆ గొప్పని నా తలకెక్కించాలని చూస్తావమ్మా? అల్లుడి గారి మనసు బంగారమమ్మా. అలాంటి భర్త దొరకడం నిజంగా నీ అదృష్టం. అయితే ఆయన ఏ తప్పు చేయలేదంటావా? వాళ్ళ అన్నయ్యని గుడ్డిగా నమ్మడం నీకు తప్పుగా అనిపించడం లేదా? అన్నగారంటే గౌరవం ఉన్నవాడు కాబట్టి అతని మాట తీసేలేకపోయాడు. అయితే నీతో కలిసి నిర్ణయం తీసుకోకపోవడం తప్పే. కాని నువ్వు ఆ మాట చెప్పేలాగా చెప్తే వినేవాడేమో. మరి నువ్వు అరిచి రాద్ధాంతం చేసి బీపీ తెచ్చుకుని పడిపోయావు. అలాంటి పరిస్థితి ఇలాంటి సమయంలో మంచిది కాదమ్మా. ఇక్కడ నా ప్రాణం ముఖ్యమా, అక్కడ మా బావగారు అన్యాయం ఆపడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. అందుకే అల్లుడి గారిని నిదానంగా దారిలోకి తెచ్చుకోవాలి. విజయ, విజయ, నేను అలా ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళొస్తాను. అలాగే, కానీ కాస్త జాగ్రత్తగా మసులుకోండి. నీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు. నీకోసం, మనకు పుట్టబోయే బాబు కోసం నేను ఆ పాటి జాగ్రత్తలు తీసుకుంటానులే. మొన్నంత గట్టిగా చెప్పాక కూడా ఆలోచించుకోకపోతే ఎలా? ఫోన్లేండి, ఇప్పటికైనా మాట అన్నారు చాలు. చూసావా విజయ, నేను చెప్పింది నిజమేనా? ఏం చెప్పారు అత్తయ్య? నువ్వే విషయమైనా వింటావు, ఆలోచిస్తావు. ఆ మాత్రం దానికే అమ్మాయికి ఆవేశం ఎందుకని అంటున్నాను బాబు. అదే విజయ, ఎప్పుడూ నిదానంగా ఉండడానికి ప్రయత్నించు. అన్నట్టు మెషినరీకి లోన్ శాంక్షన్ అయింది. నేను వెళ్ళి పర్చేజ్ చేయాలి. మరి జాయింట్ ప్రాపర్టీకి లోన్స్ రావని మీ అన్నయ్య చెప్పారు కదండి. మాకు రెగ్యులర్ గా ఫైనాన్స్ చేసే వాళ్ళని ముగ్గురిని కలిపితే ఆ అమౌంట్ తీసుకోగలిగాం. ఆ సంగతి ఆ సమయంలో అన్నయ్య మర్చిపోయాడు. చూసారా ఎంత తెలివిగా తప్పించుకుంటున్నాడో? ఆయన మర్చిపోలేదు, కావాలనే అలా చెప్తున్నాడంతే. ఏది ఏమైనా మీరు నమ్మినా నమ్మకపోయినా మనం వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే, మరి వస్తాను. నాకు టైం అయిపోతుంది. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి.
వస్తాను అత్తయ్య. అలాగే బాబు. హలో హలో సందీప్, నేను అంజలిని. అక్క, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానులే. ఏంటక్క అలా నీరసంగా మాట్లాడుతున్నావు? ఆ, నీరసమా? అదేం లేదు కానీ నువ్వెలా ఉన్నావు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. అన్నట్టు బావగారు ఎప్పుడు వస్తున్నారో ఫోన్ చేశారా? లేదురా, 2 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు. మొన్న రుక్మిణి అక్క ఇక్కడికి వచ్చి వెళ్ళింది. ఆవిడ వెళ్లే ముందు ఫోన్ చేశారంతే. ఏంటి, రుక్మిణి గారు మీ దగ్గరికి వచ్చారా? అవునరా, 2-3 రోజులు ఉండెళ్లారు. మీ బావగారు ఆవిడకి ఫోన్ చేసి అంజలి బెంగ పెట్టుకున్నట్లుంది, ఒకసారి వెళ్ళిరండి అని ఆర్డర్ వేశారట. అంతే, పాపం శ్రమ అనుకోకుండా విక్కీని తీసుకుని వచ్చింది. అబ్బా, ఆవిడ ఉన్న 3 రోజులు ఎంత సరదాగా గడిచిందో తెలుసా? పోనీలే, మీ అత్తగారి బారి నుండి 2-3 రోజులు తప్పించుకున్నావు అనమాట. చచ్చా, అవే మాటలరా, పాపం వాళ్ళు పెద్దవాళ్ళు. నువ్వు అలాగే అంటావు గానీ నాకు మాత్రం వాళ్ళ మాటలు చేష్టలు చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. కేవలం బావగారి మొహం చూసి ఊరుకున్నాను గానీ లేకపోతే వాళ్ళ అంతు చూసేవాడిని. మా అక్క అంటే అంతలోకువా? అక్క చెప్పు, నీకు వాళ్ళ వలన చేమగుట్టినంత హాని కలిగినా నేను ఊరుకునేది లేదు. బాబూ, అలాంటిదేం లేదు కానీ ఇంకా టాపిక్ వదిలేస్తావా? సారీ సారీ అక్క, ఏదో ఆవేశంలో అలా అన్నాను. సరే సరే, ఇంకా ఆ విషయాలు వదిలేసి నీ జాబ్ గురించి, ఐశ్వర్య గురించి చెప్పు. దేని గురించి చెప్పను? ముందు ఐశ్వర్య గురించా, జాబ్ గురించా? మ్మ్, ఐశ్వర్య గురించి చెప్పు. ఐశ్వర్య గురించి కొత్తగా చెప్పేదే ఉందక్క. అదే మొహం, అదే నవ్వు, అదే మాట. అయినా నీకు ఇవన్నీ తెలుసు కదా. ఒరే సందీప్, నీ వేషాలు నా దగ్గర కాదు. సరే కాని ఇద్దరు సినిమాలు, పార్కులు, చెట్టాపటాలు ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నారా? ఆ, అక్క నువ్వు మరీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావు. ఒరే సందీప్, నువ్వు ఐశ్వర్యతో ఎంత చనువుగా ఉన్నా పర్వాలేదు కానీ ఆ కృష్ణకాంత్ని మాత్రం దగ్గర రానివ్వకు. అక్క అక్కని కాబట్టే చెప్తున్నాను. నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందుకే చెప్తున్నాను, ఆ కృష్ణకాంత్ ఎప్పటికీ మంచివాడు కాడు. కానీ మారినట్లు కనబడుతున్నాడక్క. నా జాబ్ విషయంలో కూడా చాలా సహాయం చేశాడు. నాకెందుకో అనుమానం మొదలైంది. వాడేదో పెద్ద ఆలోచనతోనే నీకు ఆ జాబ్ రికమెండ్ చేశాడేమో. సందీప్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. వాడు మనకి చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మళ్ళీ వాడిని నమ్మడం అవివేకం అవుతుంది. జాగ్రత్తరా. అమ్మొచ్చే వరకు నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే అక్క. బాయ్ సందీప్. సరే, అలాగే, బాయ్. సందీప్, ఏమిటయ్యా ఇది? నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నాను, చాలా మంచి వర్కర్ అనుకున్నాను. అసలు ఏం జరిగింది సార్? మోసం మోసం జరిగిందయ్యా. సార్ మీరనేది నీకేం అర్థం కావట్లేదు కదూ? అంత అయోమయంగా ఉంది కదూ? ఎందుకు సందీప్ ఈ నాటకాలు? సార్, అసలు నా వలన జరిగిన తప్పేంటి చెప్పండి సార్, ప్లీజ్. మన సేల్స్ ఫిగర్స్ కంప్యూటర్లో ఫీడ్ చేసి నువ్వే కదా? అవును. 2 లెడ్జెస్ మిస్ అయ్యాయి, ఒక్కొక్కటి 50,000. అంటే ₹1,00,000 నువ్వు మిస్ చేద్దామని చూసావు. నో, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను అలా చేసే మనిషినే కాదు సార్. మీరు నాకు ఇచ్చిన ఇన్వాయిస్లన్నింటినీ డౌన్లోడ్ చేశాను. మరి ఈ 2 బిల్స్ కంప్యూటర్లో ఎందుకు ఎంటర్ చేయలేదు? లేదు సార్, ఆ రెండింటిని కూడా నేను ఎంటర్ చేశాను. ఏది చెక్ చేయి. 1 మినిట్. ఆ రెండు ఇన్వాయిస్లు ఇందులో ఎంటర్ కాలేదు. అంటే నువ్వే ఏదో చెయ్యాలని చూసావు.
చివరి నిమిషంలో నేను చూసుకున్నాను కనుక సరిపోయింది. సార్ ఇందులో నా తప్పు ఎంత మాత్రం లేదు సార్. అది చూస్తాను. ఆ ఇద్దరు కస్టమర్స్ కనుక రేపటిలోగా ₹1,00,000 బ్యాంకులో కట్టకపోతే ఆ లాస్ నువ్వు భరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ జాబ్ నుంచి నిన్ను తొలగించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్ సార్ నమస్తే సార్, నేను స్వామిని మాట్లాడుతున్నాను సార్. స్వామి చెప్పు, మనం అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ అయిందా? 100% సక్సెస్ సార్. పాపం కంప్యూటర్లో 2 బిల్లు అరెస్ట్ చేశాను. మొత్తం ₹1,00,00,000 ₹1,00,000 తేడా వచ్చింది. ఇప్పుడు ఈ బిల్స్ అందులో ఎంటర్ చేసి కరెక్ట్ ఫిగర్ బయటికి లాగాలి. అదీ కాక రేపు సాయంత్రంలోగా ఆ ఇద్దరు కస్టమర్స్తో ₹1,00,000 బ్యాంక్కి కట్టించాలి. లేదంటే సందీప్ మీద కేసు పెట్టడానికి కూడా మా ఎండి వెనకాడడు. గుడ్. చాలా తెలివిగా తప్పు చేసి సందీప్ నిరిగించగలిగావు. కానీ రేపు సాయంత్రంలోగా సందీప్ వాళ్ళతో డబ్బు కట్టించగలిగితే హ్యాపీ. సందీప్ తరం కాదు సార్, అతను ఆ పని చేయించలేడు. అదేంటి? అసలు వాళ్ళకి మీరింత డబ్బు కట్టాలని వారం ముందే లెటర్స్ పంపాలి. కనీసం రేపు ఉదయానికైనా వాళ్ళ ఇంటికి ఇంటిమేషన్ వెళ్తే ఆ ₹1,00,000 బ్యాంకులో కట్టేయచ్చు. ఇది రేపు ఉదయానికి జరిగే పని కాదు. కానీ చూడు, ఈ పని మనమే చేయించామని బయటెక్కడా తెలియకూడదు. తెలిసిందో నీ ప్రాణాల మీద నువ్వు ఆశ వదులుకోవచ్చు. ఎంత మాట సార్, మీ ఉప్పు తింటున్నాను. వీళ్ళిచ్చే జీతం కన్నా మీరిచ్చే జీతమే ఎక్కువ కదా. అలాంటప్పుడు మీకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నారు సార్? సరే, ఎవరన్నా వస్తారేమో, ఫోన్ పెట్టేయి. అలాగే సార్, ఉంటాను. నమస్తే సార్. సందీప్, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. నువ్వెలా గిలగిలా కొట్టుకుంటావో నేను చూడాలి. నాకు ఎవరు ఫోన్ చేస్తుంటారబ్బా? ఒకవేళ మా అన్నయ్య కాదు కదా? మా అన్నయ్యకి నంబర్ తెలియదే. ఇప్పుడు ఎవరు చేస్తుండాలి? పార్వతి. హలో. హలో కుమార్. హలో, ఎవరు? నా గొంతు గుర్తుపట్టలేదా? నేను పార్వతిని. ఓ పార్వతి, నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకొని కంగారు పడ్డాను. అంటే మీకు ఇంకా ఎవరెవరో ఫోన్లు చేసి కంగారు పెడుతూ ఉంటారా? అలాని కాదు, అర్ధరాత్రి వేళ పైగా ఓ అందమైన గొంతుతో ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో అని కంగారు పడ్డా. మరి అలాంటప్పుడు నాకు ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చారు? నాకు ఈ సమయంలో తప్ప మీతో మాట్లాడే అవకాశం దొరకదు. మీకు ఇబ్బందిగా ఉంటే ఫోన్ పెట్టేస్తానులే. అబ్బా పార్వతి, నేను సరదాగా అలా అన్నాను. నీకెప్పుడు వీలేదప్పుడు ఫోన్ చేయి, ఏం పర్వాలేదు. పార్వతి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే నీ గొంతు చాలా చాలా స్వీట్గా ఉంటుంది. గంటల తరబడి మాట్లాడాలనిపిస్తుంది. నాకు మీతో ఏకాంతంగా మాట్లాడాలనే ఉంది, కానీ ఎవరైనా చూస్తారేమోనని భయం. కొన్నాళ్ళు మనకిలా తప్పదు పార్వతి.